హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి టీఎస్పీఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చర్స్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొడితే మీకు ఇలాంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. ఇక్కడ మీకు ఏవైతే పోస్టులు ఉన్నాయో లెక్చరర్ పోస్టులు అవన్నీ కూడా కనపడతాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఫార్మసీ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత మీ టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి గెట్ ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. మీకు ఓటీపీ అనేది వస్తుందన్నమాట. గెట్ ఓటీపీ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీ 6 డిజిట్స్ ఓటీపీ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఇక్కడ అది ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి, కింద కూడా మీకు క్యాప్చా అనేది కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో ఉన్న క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. ఇలా క్లిక్ కొట్టగానే మీరు మెయిన్ అప్లికేషన్లోకి వచ్చేస్తారనమాట. అండ్ మెయిన్ అప్లికేషన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఐ హ్యావ్ రీడ్ డీటెయిల్ అప్లికేషన్, అంటే మీరు డీటెయిల్ అప్లికేషన్ చదివారా లేదా దానికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. ఈ బాక్స్లో క్లిక్ కొట్టండి. ఆ తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎస్ కొట్టండి. కొట్టిన తర్వాత కిందికి రండి. కిందికి వస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, మీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. కిందికి రండి, మీ కమ్యూనికేషన్ అడ్రస్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మండల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ పాస్ అనేది అడుగుతుంది, క్లాస్ టైప్ మీరు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అది కూడా అడుగుతుంది. అండ్ మార్క్స్ మీకు ఎట్లా వచ్చాయి, పర్సంటేజ్లో వచ్చిందా లేకుంటే సిజిపిఏ సంబంధించి వచ్చిందా అనేది అడుగుతుంది. మీ మార్క్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ కాలేజీలో చదివారో అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ డిస్టిక్, మీ యూనివర్సిటీ అంటే కాలేజీ ఏ డిస్టిక్లో ఉందో అది కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ నో అని పెట్టేసేయండి. ఒకవేళ ఉంటే ఎస్ఎస్ అని పెట్టి అప్లోడ్ చేయండి. ఓకేనా. ఆ తర్వాత ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసు, ఎస్ ఆర్ నో అని పెట్టేసేయండి. ఒకవేళ ఉంటే ఎస్ పెట్టేసి మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ 5 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి 5 ఉన్నాయి కదా, ఇలా ఒక్కొక్కటి ప్రతి దాంట్లో కూడా మీరు 5 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఐ యాక్సెప్ట్ ద ఎబో డిక్లరేషన్ ఈ బాక్స్లో క్లిక్ కొట్టేసి ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అనేది కనపడుతుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత అండ్ మీరు సబ్మిట్ అని ప్రెస్ కొట్టిన తర్వాత మీకు ఫీ అనేది ఇప్పుడు పే చేస్తారా లేదా అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఫీ పే చేసేస్తే ఎస్ టు ప్రొసీడ్ అని కొట్టండి. ఫీ అనేది ఎస్ టు ప్రొసీడ్ అని కొట్టేసి ఫీ అనేది పే చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, పెద్ద కాంప్లికేటెడ్ అంటూ ఏమీ లేదు. ఇదండి మనకి టీఎస్ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి లెక్చర్ పోస్ట్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.